హాయ్ అండి. మా ఇంట్లో ఉన్న 2 చేపల్లో ఒక చేప అయితే చనిపోయింది ఒక 2 రోజుల ముందు. మా పెద్దోడైతే రచ్చ చేస్తున్నాడు. "అమ్మ ఒక్క చేపే అయిపోయిందమ్మా, ఒంటరిగా ఉంది. దానికి తోడు ఇంకొకటి తీసుకొచ్చెయ్యమ్మా" అని. అందుకని చేపని తీసుకొద్దామని అయితే వెళ్ళాము. చేపని ఇంట్లో పెంచుకుంటే నెగెటివ్ ఎనర్జీ తగ్గిపోతుందంట. మీలో ఎంతమందికి తెలుసండి? అక్కడ రంగురంగుల పక్షులు కూడా ఉన్నాయి. చిలకలు, పావురాయిలు చాలా రకాలున్నాయి. వాటిని చూస్తుంటే ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు. వాటిని కూడా పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం అన్నట్టుంది. చిన్ని చిన్ని కుందేలు పిల్లలు. ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నాయంటే అంత ముచ్చటగా ఉన్నాయి. కొద్దిసేపు అయితే అక్కడే ఉండాలనిపించింది. తాబేళ్ళు కూడా ఉన్నాయి. తాబేళ్ళని కూడా ఇంట్లో పెంచుకుంటే మంచిదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనము తాబేళ్ళని లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజించుకుంటాం కదా! దానికైతే మా ఇంట్లో ఉన్న ఒక చేపకు తోడుగా ఇంకో 2 చేపలనైతే తీసుకున్నాను నేను. వాటిని తీసుకొచ్చి ఈ చేపలో ఏస్తే అమ్మో! అవి 3 ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నాయి. ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో చూడండి ఒకసారి.